హలో ఫ్రెండ్స్. మన ఛానల్‌లో బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్‌ని నిన్న స్టార్ట్ చేసుకోవడం జరిగింది. పార్ట్ 1 సిరీస్‌ని నేను నిన్న పోస్ట్ చేశాను. పార్ట్ 1లో బేసిక్స్ గురించే మనం డిస్కస్ చేసుకున్నాము. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్‌లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎలిజిబిలిటీ ఏంటి? మార్కెట్ టైమింగ్స్ ఇలాంటి బేసిక్ ఇంట్రొడక్షన్ టాపిక్స్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పార్ట్ 2 వీడియోలో టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్‌లో ఎన్ని రకాలుగా ఇన్వెస్టర్స్ ఉంటారు? వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎన్ని రకాలుగా వాళ్ళు చేస్తారు? మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫ్రెండ్స్ ఈ సిరీస్‌లో నేను అన్ని టాపిక్స్‌ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కొంత సీక్వెన్స్ మిస్ అయినా కూడా ప్రతి ఒక్క టాపిక్‌ని నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో ఫ్రెండ్స్ అవన్నింటిని నేను కవర్ చేస్తాను. మైనర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఎక్స్‌పీరియన్స్ ద్వారా వస్తాయి. సో, ప్రతి ఒక్క టాపిక్‌ని మాత్రం తీసి మనం చెప్పలేము. ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవి 100% నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రాబోయే వీడియోస్‌లో లైవ్ మార్కెట్‌లో బయింగ్, సెల్లింగ్ ఎలా చేయాలి? డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రోకర్ సైట్స్ పైన నేను బయింగ్, సెల్లింగ్ చేసి చూపిస్తాను. లైవ్ మార్కెట్‌లో రికార్డ్ చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ ఇవన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ కూడా నేను ఈ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్‌లో కవర్ చేస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ ఛానల్‌ని విజిట్ చేసుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఎవ్రీ డే ఒక ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ మన ఛానల్‌లో మీకు ఎడ్యుకేషనల్ పర్పస్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియోస్ ఉన్నాయి. మీకు గ్రిడ్‌నెస్ పెంచేలా మీకు ఇక్కడ ఇలాంటి వీడియోస్ కూడా ఉండవు. అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్‌లోనే ఉంటాయి. మీ ట్రేడింగ్‌కి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. ఇవన్నింటిని చూడండి. మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది మార్కెట్ పైన. మన ఛానల్ ప్లేలిస్ట్‌లో బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్‌ని నేను క్రియేట్ చేసి ఉంచాను. మీకేవైతే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్‌లో వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే నేను ఉంచుతాను. ఫ్యూచర్‌లో ఎవరికి రిఫర్ చేయాలన్నా కూడా మీరు ఇక్కడికొచ్చి డైరెక్ట్‌గా ఈ బటన్‌తో ఈ ప్లేలిస్ట్‌ని షేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకెళ్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇప్పుడు టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ గురించి నేర్చుకుందాము. తరువాత టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ గురించి మనం నేర్చుకుందాము. టైప్ ఆఫ్ సెగ్మెంట్స్‌లో ఫస్ట్ సెగ్మెంట్ క్యాష్ సెగ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ సెగ్మెంట్ క్యాష్ సెగ్మెంట్ ఉంటుంది. సెకండ్ వన్ డెరివేటివ్స్. థర్డ్ వన్ కమోడిటీస్. క్యాష్ సెగ్మెంట్ అంటే నథింగ్ బట్ ఎవ్రీడే ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది కదా. స్టాక్స్లో ఒకవేళ మనం ఫుల్ అమౌంట్ ఇచ్చి ఒక స్టాక్ని బై చేస్తున్నామంటే అది క్యాష్ సెగ్మెంట్లోకి వస్తుంది. వాటినే మనం ఈక్విటీ మార్కెట్స్ అని అంటూ ఉంటాము. సెకండ్ వన్ డెరివేటివ్ సెగ్మెంట్లో మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. డెరివేటివ్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్యూచర్స్, ఇంకొకటి ఆప్షన్స్. దీనినే ఎఫ్ అండ్ ఓ అని అంటారు. ఎఫ్ అంటే ఫ్యూచర్స్, ఓ అంటే ఆప్షన్స్. థర్డ్ సెగ్మెంట్‌లో మనకి కమోడిటీ మార్కెట్స్ ఉన్నాయి. కమోడిటీస్ అంటే నథింగ్ బట్ ఏవైతే ఇంటర్నేషనల్‌గా ట్రేడ్ అవుతున్నాయో ఫ్రెండ్స్, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ ఇంటర్నేషనల్ కమోడిటీస్. సో, అవన్నీ మనకిక్కడ ఈ సెగ్మెంట్‌లో ఉంటాయి. ఫ్రెండ్స్ మన ఛానల్‌లో ఆప్షన్స్ గురించి, ఫ్యూచర్స్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఆప్షన్స్‌లో ఎలా ట్రేడ్ చేయాలి? ఆప్షన్స్ అంటే ఏంటి? ఆప్షన్ సిరీస్ కూడా మన ప్లేలిస్ట్‌లో ఉంది. మీరు వెళ్ళండి ఒకసారి ఆప్షన్ సిరీస్ టోటల్‌గా చూడండి. మీకు ఆప్షన్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఆప్షన్ గ్రీక్స్ తెలిసి ఉండాలి. సో, ఆ గ్రీక్స్ కూడా నేను పోస్ట్ చేశాను. టోటల్ సిరీస్ మన ఛానల్‌లో ఉంది. మీరు వెళ్లి చూడండి. ఫ్రెండ్స్ మనం క్యాష్ సెగ్మెంట్‌లో ట్రేడ్ చేయాలంటే మాత్రం మన దగ్గర ఫుల్ అమౌంట్ అనేది ఉండాలి. బ్రోకర్ మనకి మార్జిన్ ఇస్తాడు ఫ్రెండ్స్. కాకపోతే మీరు డెలివరీలో స్టాక్‌ని తీసుకెళ్దాం అనుకున్నప్పుడు, మీరు హోల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు, ఇంట్రాడే కాకుండా మీరు హోల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం మార్జిన్స్ అనేవి ఆటోమేటిక్‌గా తగ్గుతాయి. సో, మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఫుల్ అమౌంట్ ఉంటేనే మనకి డెలివరీలో ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫ్యూచర్స్ గురించి, ఆప్షన్స్ గురించి చెప్పట్లేదు. ఎందుకంటే మన ఛానల్ ప్లేలిస్ట్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. మన వీడియోస్‌లో కూడా మనం ఆప్షన్స్ గురించి, ఫ్యూచర్స్ గురించి చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి అవి మీరు చూడండి. ఆప్షన్ సిరీస్ చూస్తే మీకు ఆప్షన్స్ అంటే ఏంటో టోటల్ క్లారిటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ నేను కమోడిటీస్‌లో చాలా తక్కువ ట్రేడింగ్ చేస్తాను. చాలా రేర్‌గా చేస్తాను. సో, కమోడిటీ గురించి ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మీకు ఓవర్‌వ్యూ తెలియాలి కాబట్టి ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కమోడిటీస్ అంటే నథింగ్ బట్ ఏవైతే ఇంటర్నేషనల్‌గా గూడ్స్ ఉన్నాయో ఫ్రెండ్స్, అవి ఇంటర్నేషనల్‌గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ. సో, ఫ్రెండ్స్ కమోడిటీస్‌లో మనం ట్రేడింగ్ చేయాలంటే మన దగ్గర మినిమమ్ 4,00,000
రూపీస్ అనేది మన అకౌంట్లో ఉండాలి, మన డీమ్యాట్లో ఉండాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ గూడ్స్ కాబట్టి లాట్ సైజ్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. సో మీ దగ్గర 4,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మీరు ఇక్కడ చేయడానికి కుదురుతుంది. క్యాష్ సెగ్మెంట్లో. డెరివేటివ్ సెగ్మెంట్లో అలా ఉండదు ఫ్రెండ్స్. మీరు క్యాష్ సెగ్మెంట్లో ఎంత నుండన్నా స్టార్ట్ చేయొచ్చు. రూ. 100 కానీ, రూ. 500 కానీ, రూ. 1,000 కానీ ఎంతైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మళ్ళీ కొంత తేడా అనేది ఉంటుంది. ఆప్షన్స్లో లాట్ సైజెస్ ఉంటాయి, ఫ్యూచర్లో లాట్ సైజెస్ ఉంటాయి. బట్ ఈక్విటీ మార్కెట్స్లో మీకు లాట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. లాట్ సైజెస్ అంటే ఏంటి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, వీటన్నిటి గురించి నేను మీకు లైవ్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏవైతే క్యాష్ సెగ్మెంట్, డెరివేటివ్స్ సెగ్మెంట్ మీకు కనిపిస్తుందో ఇందులో ఎలా ట్రేడ్ చేయాలి, బయింగ్ సెల్లింగ్ ఎలా జరుగుతుంది అనేది నేను మీకు లైవ్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, పార్ట్ 3 వీడియో రేపు నేను పోస్ట్ చేయలేను. ఎందుకంటే రేపు హాలిడే కాబట్టి, ట్రేడింగ్ ఉండదు కాబట్టి లైవ్ మార్కెట్లో నేను రికార్డ్ చేయలేను. సో పార్ట్ 3 అనేది మండే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ఐడియా అనేది వచ్చింది అనుకుంటా. సెగ్మెంట్స్లో క్యాష్ సెగ్మెంట్ ఉంటుంది. ఇందులో మీకు ఫుల్ అమౌంట్ అనేది కావాలి ఇన్వెస్ట్మెంట్కి. ట్రేడింగ్ చేయడానికైనా కూడా మీకు ఫుల్ అమౌంట్ అనేది కావాలి. డెరివేటివ్ సెగ్మెంట్లో మీకు 2 టైప్స్ ఉంటాయి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. దీనినే ఎఫ్&ఓ అని అంటూ ఉంటారు. థర్డ్లో మనకి కమోడిటీ ఉంటుంది. కమోడిటీస్లో ఇంటర్నేషనల్ గూడ్స్ ఉంటాయి. ఇందులో ట్రేడింగ్ చేయడానికి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది అండ్ ఇందులో వాలిటిలిటీ కూడా అలానే ఉంటుంది. సెకండ్ టాపిక్ ఫ్రెండ్స్, టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్. మన మార్కెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాము. ఫస్ట్ వన్ క్లయింట్స్ ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఎఫ్ఐఐస్ అండ్ ఎఫ్పిఐస్. థర్డ్ వన్ డిఐఐస్. ఫోర్త్ వన్ ప్రాప్ డెస్క్ అంటే నథింగ్ బట్ ప్రొప్రైటరీ ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ దాంట్లో మనం అందరం వస్తాము, రిటైల్ ఇన్వెస్టర్స్, బిగ్ ప్లేయర్స్, వీళ్ళంతా క్లయింట్స్లోనే ఇంక్లూడ్ అయి ఉంటారు. సెకండ్ వన్ ఎఫ్ఐఐస్ అండ్ ఎఫ్పిఐస్. ఎఫ్ఐఐస్ అంటే నథింగ్ బట్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎఫ్పిఐస్ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. థర్డ్ వన్ డిఐఐస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అండ్ ఫోర్త్ వన్ ప్రాప్ డెస్క్, ప్రొప్రైటరీ ట్రేడర్స్. ప్రాప్ డెస్క్ అంటే నథింగ్ బట్ మనం ట్రేడింగ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనకి ఒక బ్రోకర్ ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గరే కొంత స్టాఫ్ అనేది ఉంటుంది. వాళ్ళే ఈ ప్రాప్ డెస్క్ని రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రొప్రైటరీ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. మనం ఏదైతే ట్రేడ్స్ తీసుకుంటామో, మన స్టాప్ లాసెస్ కానీ, మన ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి, వాళ్ళకి తెలిసి ఉంటాయి. సో ఆ డేటాకి అనుకూలంగా వీళ్ళు ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నేను బేసిక్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇస్తున్నాను. మీరు ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అక్కడ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ సిరీస్ టోటల్గా. సో ఫ్రెండ్స్, క్లయింట్స్లో మనం రిటైల్ ఇన్వెస్టర్స్, బిగ్ ప్లేయర్స్ వీళ్ళందరూ వస్తారు. ఎఫ్ఐఐస్ అంటే నథింగ్ బట్ ఇన్స్టిట్యూషనల్ పరంగా ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఫారెన్ నుండి, అది ఎక్కడ నుండన్నా అవ్వచ్చు ఫ్రెండ్స్, అది ఏ కంట్రీ నుండన్నా అయి ఉండొచ్చు, వాళ్ళని ఎఫ్ఐఐస్ అంటారు. ఎవరైతే పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తూ స్టాక్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కిందకి వస్తారు. మన ఇండియాలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే నథింగ్ బట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే ఓన్లీ ట్రేడింగ్ చేస్తారో ఫ్రెండ్స్, ట్రేడింగ్ చేయడానికే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో అది డిఐఎస్ కిందకి వస్తుంది. డిఐఎస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఫ్రెండ్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ అంటే నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, లిక్విడ్ ఫండ్ కంపెనీస్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి కంపెనీస్ డిఐఎస్ సెగ్మెంట్లోకి వస్తాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది వచ్చి ఉండొచ్చు, ఎఫ్ఐఐస్కి డిఐఎస్కి డిఫరెన్స్ ఏంటి అని. ఫ్రెండ్స్, ఎఫ్ఐఐస్ అంటే నథింగ్ బట్ వాళ్ళు గ్లోబల్ ఆపర్చునిటీ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఓన్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే కాదు, గ్లోబల్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తూ ఉంటారు. డిఐఐస్ అంటే ఓన్లీ డొమెస్టిక్ పర్పస్లోనే ఆపర్చునిటీస్ అనేవి వెతుకుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ చూసాము, టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ చూసాము. ఇప్పుడు మనం టైప్ ఆఫ్ ట్రేడింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఒక్క టాపిక్ చెప్పుకొని ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేద్దాము. రాబోయే వీడియోస్లో మనం బయింగ్ గురించి, సెల్లింగ్ గురించి, ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, టైప్ ఆఫ్ ట్రేడింగ్స్లో ఫస్ట్ వన్ ఇంట్రాడే, సెకండ్ వన్ స్కాల్పింగ్, థర్డ్ వన్ స్వింగ్, ఫోర్త్ వన్ పొజిషనల్ ట్రేడింగ్. మీరు ఇంట్రాడే అంటే వినే ఉంటారు. ఈ రోజే షేర్ని బై చేసి ఈ రోజే సెల్ చేయడాన్నే ఇంట్రాడే అని అంటారు. మార్కెట్ 9:15కి ఓపెన్ అయ్యాక మీకు 3:15 వరకు టైం ఉంటుంది. మీరు ఈ లోపు ఎప్పుడన్నా షేర్ని బై చేయొచ్చు, ఎప్పుడన్నా షేర్ని సెల్ చేయొచ్చు. ఆ ట్రేడింగ్నే మనం ఇంట్రాడే అని అంటాము. స్కాల్పింగ్ గురించి మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి. ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను అక్కడ మీకు ఇచ్చాను.
థర్డ్ టాపిక్లో స్వింగ్ ట్రేడింగ్ ఉంది. ఫ్రెండ్స్, స్వింగ్ ట్రేడింగ్ గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, తొందరలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక ఓవర్వ్యూ కోసం చెప్తున్నాను. స్వింగ్ ట్రేడింగ్ అంటే నథింగ్ బట్ ఒక స్టాక్ని షార్ట్ టు మీడియం టర్మ్ గెయిన్స్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు. ఆ స్టాక్ని వాళ్ళు ఫ్యూ డేస్ లేదా ఫ్యూ మంత్స్ వరకు కూడా హోల్డ్ చేస్తూ ఉంటారు. స్వింగ్ ట్రేడింగ్ అంటే నథింగ్ బట్ ఒక స్టాక్లో షార్ట్ టు మీడియం టర్మ్ గెయిన్స్ ఉంటాయి కదా, సో వాటిని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ స్టాక్ని వాళ్ళు డేస్ లేదా వీక్స్ హోల్డ్ చేస్తారు. పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఒక స్టాక్ని హోల్డ్ చేయడం ఫ్రెండ్స్. అది ఫ్యూ డేస్ అయి ఉండొచ్చు, ఫ్యూ మంత్స్ అయి ఉండొచ్చు, ఫ్యూ ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు. సో ఒక స్టాక్ని మనం బై చేశాక హోల్డ్ చేసి తీసుకెళ్లడాన్నే పొజిషనల్ ట్రేడింగ్ అని అంటారు. కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఫ్రెండ్స్, అవి ఇయర్స్ వరకు అలానే ఉంచుతారు. సో అవన్నీ కూడా పొజిషనల్ ట్రేడింగ్ కిందకే వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇవి 4 టైప్ ఆఫ్ ట్రేడింగ్స్. ఈ వీడియోలో మనం టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ గురించి, టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ గురించి, టైప్ ఆఫ్ ట్రేడింగ్స్ గురించి మనం నేర్చుకున్నాము. రాబోయే వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రీ ఓపెనింగ్ సెషన్ అంటే ఏంటి, బయింగ్ సెల్లింగ్ ఎలా చేయాలి, వీటన్నిటి గురించి నేను లైవ్ మార్కెట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఏవైతే వీడియోస్ ప్రెజెంట్ మీరు పార్ట్ 2 వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియోకి రిలేటెడ్గా ఉన్నాయో వాటిని నేను ఐ బటన్లో ఇస్తాను. వాట్ ఈస్ హెడ్జింగ్ అయినా కానీ, వాట్ ఈస్ స్కాల్పింగ్ అయినా కానీ, అవన్నీ నేను మీకు ఐ బటన్లో ఇస్తాను. వాటిని చూడండి. మీకు ఇంకా బిగినర్స్కి టాప్ వెబ్సైట్స్ గురించి ఇక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫ్యూచర్స్ గురించి కానీ, లేకపోతే ఇక్కడ ఇంకొక వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, 4 ఫేసెస్ ఆఫ్ మార్కెట్ ఎవ్రీ ట్రేడర్ మస్ట్ నో. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు చూడండి, మీకు చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది ఈ వీడియో చూసాక. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకేమైనా కొత్తగా నేర్చుకోవడానికి దొరికితే మాత్రం నా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. టెలిగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. టెలిగ్రామ్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ట్రేడ్స్ గురించి కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటానో ఫస్ట్ ఇక్కడ పోస్ట్ చేశాకే ట్రేడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాను. ట్విట్టర్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. మన ఛానల్కి బ్లాగ్ స్పాట్ అకౌంట్ ఉంది ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ లీవ్ ఏ మెసేజ్ అనే బాక్స్ ఉంది కదా, గూగుల్ లేదా ఫేస్బుక్తో సైన్ ఇన్ చేయండి. మీ క్వైరీని ఇక్కడ పోస్ట్ చేయండి. నేను వీలైనంత తొందరలో మీకు రిప్లై అనేది ఇస్తాను. కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి మన ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ దాటగానే లైవ్ సెషన్స్ అనేవి చేసుకుందాము. నేను మంచి మంచి ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ టాపిక్స్ తీసుకొచ్చి మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డౌట్స్ ఏమున్నా కూడా మీరు నన్ను లైవ్లో అడగొచ్చు. ఛానల్కి కొంత ప్రమోషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకోసం నేను రిటర్న్లో ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.